మన ఈ ఇరాన్ ఇజ్రాయల్ వార్ జరుగుతుంది. ఎవరో కర్ణాటక పీపుల్ విహారయాత్రకు వెళ్ళారు. ఈ వార్ వల్ల వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయారు. పివి సింధు కూడా దుబాయ్లో ఉన్నట్టున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? సో మరి ఇప్పుడు టూరిస్ట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక 3 days 5 days 1 week విజిట్కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు సన్నగా వాళ్ళు ఎక్స్టెండ్ అయిపోతుంది. ఇప్పుడు టూరిజం ప్యాకేజ్ ఇచ్చిన వాళ్ళు ఆ టూరిజం అయిపోయినాక వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు కదా. నేను 80,000 తీసుకెళ్తానన్నా 5 రోజులు అన్నాను, 5 రోజులు అయిపోయింది. ఆ రోజు ఆయన ఎక్కడి నుంచి ఎఫర్ట్ చేయగలరు? ఆయన చేయడు. సో యాజ్ అన్ ఇండివిజువల్ మనం కూడా ఎఫర్ట్ చేయలేం. ఇప్పుడు అక్కడ స్టే కాస్ట్ ఇదంతా ఉంటుంది కదా. వీటన్నిటికీ సొల్యూషనే ట్రావెల్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. ఇప్పుడు షెంజన్ యూరోప్లో ఉన్న కంట్రీస్ కానీ ఇట్లా కొన్ని కంట్రీస్ ఏంటంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకపోతే అసలు వీసా ఇవ్వం. సో ఆ కంట్రీస్కే మనల్ని తీసుకుంటారు కానీ ఈ ఎక్కడైతే ట్రావెల్ ఇన్సూరెన్స్ మ్యాండేట్ అనరో అక్కడ తీసుకోరు. అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. యాక్చువల్లీ ఇప్పుడు కోవిడ్ కానీ ఇటువంటిది అయినప్పుడు ఏం చేస్తారంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇప్పుడు మనం కవరేజ్ తీసుకున్నాం. లెటర్సే నిన్న March 1 వరకు తీసుకున్నాను. నేను March 1 ఇన్సిడెంట్ అయింది. నేను దుబాయ్లో ఉన్నాను. అప్పుడు ఇన్సూరెన్స్ అతను ఇంకొక 1 week కవరేజ్ ఎక్స్టెండ్ చేస్తుంది. ఈ 1 weekలో నాకు హెల్త్ పరంగా ఏమైనా కవర్ అవుద్ది, ఏదైనా ఐటమ్స్ పోయినా కవర్ అవుతుంది, ఫ్లైట్ డిలే కవర్ అవుతుంది. ఇలా చాలా బాగుంటుంది ట్రావెల్ ఇన్సూరెన్స్. అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆల్సో కమ్స్ అట్ ఎ వెరీ నామినల్ ప్రైస్. ట్రావెల్ ఇన్సూరెన్స్ టిపికల్గా $50,000 నుంచి $10 lakh వరకు ఇస్తారు. ఇది కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. హార్డ్లీ 5,000 4,000 per person. 1 month స్టే మొత్తం అన్ని కలిసి స్టే, లాస్ ఆఫ్ బ్యాగేజ్ కానీ ఏదైనా. చాలా మంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ వీళ్ళంతా ఎవరైనా ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుండా వెళ్ళరు. వాళ్ళకి అవేర్నెస్ ఉంది కదా. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. సార్, హాయ్ అండి. నేను మొన్న వీడియో చూసా, మొన్నగా నిన్నే అనుకుంటా. మన ఈ ఇరాన్ ఇజ్రాయల్ వార్ జరుగుతుంది కదా. సో ఎవరో కర్ణాటక పీపుల్ 40-50 మెంబర్స్ అక్కడికి వెళ్ళారు. విహారయాత్రకు వెళ్ళారు. అవును. ఈ వార్ వల్ల వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయారు. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఒక 3 days 5 days వాళ్ళు టూరిస్ట్ దీనిలో స్టే ఇచ్చుంటారు. ఇక్కడ అక్కడ స్ట్రక్ అయిపోయి ఒక 1 week ఎక్స్టెండ్ అయింది అనుకుందాం. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ ఎక్స్పెన్సెస్, వాళ్ళకి అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్ని ఎవరు సాల్వ్ చేస్తారు? ఈ టూరిస్ట్ ఏజెన్సీ సాల్వ్ చేస్తారు లేదా? వీళ్ళే కాదు, సెలబ్రిటీస్ కూడా చాలా మంది స్ట్రక్ అయ్యారు అక్కడ. మన పివి సింధు కూడా దుబాయ్లో ఉన్నట్టుంది. అది వీళ్ళ పరిస్థితి ఏంటి? నిజానికి ఇక్కడే కాదు, ఇప్పుడు మనం దుబాయ్ అబుదాబిలో వారికి ఇప్పుడు దాన్ని నియర్ బై ఉన్నారు, ఇక్కడ పోయేదో అని అనుకున్నాం కదా. యూరోప్ నుంచి కూడా ఫ్లైట్స్ ఆపేశారు. కనెక్ట్ ఫ్లయింగ్ జోన్ ఉన్నవో ఆపేశారు. కనెక్టింగ్ ఫ్లైట్స్ చాలా ఆగిపోయినాయి. సో మరి ఇప్పుడు టూరిస్ట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక 3 days 5 days 1 week విజిట్కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు సన్నగా వాళ్ళు ఎక్స్టెండ్ అయిపోతుంది. ఇప్పుడు టూరిజం ప్యాకేజ్ ఇచ్చిన వాళ్ళు ఆ టూరిజం అయిపోయినాక వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు కదా. అంతే. ఇప్పుడు ఎంతో మంది ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. నేను 80,000 తీసుకెళ్తానన్నా 5 రోజులు అన్నాను, 5 రోజులు అయిపోయింది. ఆ రోజు ఆయన ఎక్కడి నుంచి ఎఫర్ట్ చేయగలరు? ఆయన చేయడు. సో యాజ్ అన్ ఇండివిజువల్ మనం కూడా ఎఫర్ట్ చేయలేం. ఇప్పుడు అక్కడ స్టే కాస్ట్ ఇదంతా ఉంటుంది కదా. సరే ఎటు వెళ్ళకుండా విత్ ఇన్ హోటల్లో ఉందామన్నా పడే కాస్ట్ ఉంటుంది కదా. అయితే వీటన్నిటికీ సొల్యూషనే ట్రావెల్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. ట్రావెల్ టైం వరకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ట్రావెల్ ఇన్సూరెన్స్లో మనకి ఫ్లైట్ డిలే కాస్ట్ అవుద్ది. ఇట్లా ఇటువంటి అయినప్పుడు అకామిడేషన్ కూడా కవర్ అయిపోద్ది. ఫ్లైట్ డిలే అయితే కనుక అది కూడా కవర్ అవుతుంది. దానికి కొంచెం కంపెన్సేషన్ ఇస్తాడు. 4 hours అబౌట్ డిలే అయితే ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ కింద వాడు కొన్ని $, క్రియేట్ చేస్తాడు. ఇవన్నీ డీటెయిల్స్ వాడికి ఇస్తే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు కోవిడ్ కానీ ఇటువంటిది అయినప్పుడు ఏం చేస్తారంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇప్పుడు మనం కవరేజ్ తీసుకున్నాం. లెటర్సే నిన్న March 1 వరకు తీసుకున్నాను. నేను March 1 ఇన్సిడెంట్ అయింది. నేను దుబాయ్లో ఉన్నాను. అప్పుడు ఇన్సూరెన్స్ అతను ఇంకొక 1 week కవరేజ్ ఎక్స్టెండ్ చేస్తాడు. ఈ 1 weekలో నాకు హెల్త్ పరంగా ఏమైనా కవర్ అవుద్ది, ఏదైనా ఐటమ్స్ పోయినా కవర్ అవుతుంది, ఫ్లైట్ డిలే కవర్ అవుతుంది. ఇలా చాలా బాగుంటుంది ట్రావెల్ ఇన్సూరెన్స్. అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆల్సో కమ్స్ అట్ ఎ వెరీ నామినల్ ప్రైస్. అయినా సరే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోరు. ఇప్పుడు షెంజన్ యూరోప్లో ఉన్న కంట్రీస్ కానీ ఇట్లా కొన్ని కంట్రీస్ ఏంటంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకపోతే అసలు వీసా ఇవ్వం. ట్రావెల్ ఇన్సూరెన్స్ చూపించమంటాయి. అటు ఇమిగ్రేషన్లో కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ అడుగుతారు. ఓకే, సో ఆ కంట్రీస్కే మనల్ని తీసుకుంటారు కానీ ఈ ఎక్కడైతే ట్రావెల్ ఇన్సూరెన్స్ మ్యాండేట్ అనరో అక్కడ తీసుకోరు. అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అదే మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే ఇప్పుడు అకామిడేషన్ వస్తుంది, మళ్ళీ ఇన్ ది ఈవెంట్ ఎక్స్టెండెడ్ పీరియడ్లో హెల్త్కి ఏమైనా అయితే పానిక్ అవుతారు. ఇప్పుడు సస్లో ఉన్నారు కదా, అది కూడా కవర్ అవుద్ది. ట్రావెల్ ఇన్సూరెన్స్ కమ్స్ అట్ ఎ వెరీ నామినల్ ప్రైస్. ట్రావెల్ ఇన్సూరెన్స్ టిపికల్గా $50,000 నుంచి $10 lakh వరకు ఇస్తారు. $50,000 నుంచి $1 million వరకు ఇస్తారు. అంటే మనం తీసుకోవాలి 4 days నుంచి 1 year వరకు ఇస్తారు ట్రావెల్ ఇన్సూరెన్స్. స్టూడెంట్ అయితే ఎక్స్టెండ్ ఉంటుంది. నార్మల్గా మీరు వెకేషన్కి ట్రావెల్కి వెళ్తున్నారంటే మీకు 4 days నుంచి 1 year వరకు ఇస్తారు గ్లోబల్లీ ఎనీ కంట్రీకి. దాన్ని బట్టి ప్రీమియం ఉంటుంది. ఇది కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. హార్డ్లీ 5,000 4,000 per person ఉంటుంది. 1 month స్టే మొత్తం అన్ని కలిసి స్టే, లాస్ ఆఫ్ బ్యాగేజ్ కానీ ఏదైనా. దీంట్లో విపరీతమైన క్లెయిమ్స్ వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ వీళ్ళంతా ఎవరైనా ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుండా వెళ్ళరు. వాళ్ళకి అవేర్నెస్ ఉంది కదా, వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మనకేంటంటే మనం ఒక రీజనబుల్ ట్రావెల్
కాస్ట్లో వెళ్దామని ట్రై చేసినప్పుడు ఆ ట్రావెలర్ కూడా మనకి సజెస్ట్ చేయడు, అది కాస్ట్ కదా. ఇప్పుడు అంతా కాంపిటేటివ్ ప్రైస్, నాకు 60,000కే 3 రోజులు దుబాయ్ ఇవ్వాలి ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్ ఇట్లా అంటారు కదా. అప్పుడు మరి ఇవన్నీ చేయరు. కానీ యాక్చువల్గా ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇగ్నోర్ చేస్తారు. కానీ ఒక్క ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే మీరు కాన్ఫిడెంట్గా ఎక్కడికి వెళ్ళినా సరే చేయొచ్చు. ఏదైనా ఐటమ్ పోయినా, ఈవెన్ పాస్పోర్ట్ పోయినా ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది కాస్ట్ అంతా. మళ్ళీ పాస్పోర్ట్ ఇష్యూ చేపిస్తున్నా కోఆర్డినేట్ చేస్తారు, ఆ కాస్ట్ అంతా కవర్ అవుతుంది. లాస్ ఆఫ్ బ్యాగేజ్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఫ్లైట్ డిలేస్ కానీ, ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఫర్దర్ స్టే కానీ, హెల్త్ పరంగా ఉన్న ఇష్యూస్ వస్తే కానీ, అందరూ అక్కడ కూడా తీసుకున్నప్పుడు ఏమంటారంటే $50,000 అంటే వెంటనే INR లో కొట్టేసుకుంటాడు. 50,000 అమెరికన్ డాలర్స్ అంటే ఇంత 40 లక్షలు, 90 లక్షలు, లక్ష అంటే అక్కడ హాస్పిటల్ అయితే ఎగిరిపోతాయి. 1-2 days లో ఎగిరిపోతాయి. అప్ టు $1 million వరకు ఇస్తున్నారు, $10 lakh వరకు. అంతవరకు తీసుకోవటం ఉత్తమం. పెద్ద ప్రీమియం డిఫరెన్స్ ఏమి ఉండదు. చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు కూడా 80 లక్షలు, 1 million వాడిన వాళ్ళు, $500,000 ఇన్ హాస్పిటలేషన్ వాడిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ ప్రాసెస్ కూడా చాలా సీమ్లెస్ ఉంటుంది. అక్కడ చాలా వరకు నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి, క్యాష్లెస్ వెళ్ళిపోద్ది. లేదంటే ఇండియా వచ్చాక కూడా పెట్టుకోవచ్చు. అక్కడ ఏంటంటే ముందు కొన్ని కంట్రీస్ లో ట్రీట్మెంట్ ఇస్తారు, డబ్బులు అడగరు. ట్రీట్మెంట్ ఇచ్చాక బిల్ ఇస్తారు, బిల్లు కూడా మీరు వెళ్ళాక కట్టచ్చు. కొన్ని కంట్రీస్లో, నాట్ ఇన్ ఆల్. సో ఇన్సూరర్ వాళ్ళు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని సెటిల్ చేస్తారు. అసలు చాలా సీమ్లెస్గా ఉంటుంది. మోస్ట్ అన్ని కంపెనీలు అలాగే ఉంటాయి. కోవిడ్ టైంలో ఇలాగే ఎక్స్టెండ్ అయిపోయింది కదా, 6 months 8 months ఉన్నారు కదా. అంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా అక్కడ ఉండి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం. ఇటువంటి అన్ఫోర్సీన్ ఏదైనా జరిగితే వాళ్ళే ఒక 1 week ఎక్స్టెండ్ చేస్తారు వితౌట్ ఎనీ అడిషనల్ కాస్ట్. లేదు ఇంకా అది కంటిన్యూ అయితే మనం నామినల్ ప్రీమియం కట్టి మళ్ళీ ఇంకో 3 months 4 months అట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ ఉంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ ఉంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేకపోతే లేకపోతే ఇవ్వడు. మోస్ట్లీ మీరు ఫ్లైట్ ఎక్కాక ఇన్సూరెన్స్ ఇష్యూ అవ్వదు, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఫ్లైట్ ఇన్సూరెన్స్ ఇష్యూ అవుతుంది. సో దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కోవిడ్లో ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్లో హ్యూజ్ క్లెయిమ్స్ వచ్చింది. అంటే కోవిడ్ క్లెయిమ్ అక్కడ వస్తే కూడా ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు లాస్ట్లోకి వెళ్ళి కొంతమంది ఈ ప్రొడక్ట్ ఆపేశారు ఇవ్వటం, ఇన్సూరెన్స్ కంపెనీస్. బట్ సచ్ ఎ గ్రేట్ ప్రొడక్ట్. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఈజ్ ద చీపెస్ట్, అంటే చీపెస్ట్, వెరీ నామినల్. జస్ట్ మీరు ఆన్లైన్ చెక్ చేసుకుంటే పాలసీ ఇష్యూ అయిపోతుంది, కొనేయచ్చు. త్రూ ఏజెంట్ కొంటే కాస్త కోఆర్డినేషన్, లేదా ఆన్లైన్లో కొట్టేసిన ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే ఫట్ వచ్చేస్తుంది, ఇష్యూ అయిపోతుంది, పాలసీ కాబట్టి డౌన్లోడ్ అయిపోతుంది. అంటే అక్కడ మళ్ళీ హెల్త్, ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇవన్నీ చూస్తారంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిస్క్లోజ్ చేయాలి. ప్రీ ఎగ్జిస్టింగ్ కూడా కవర్ అవుతుంది, కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్నా సరే ఎమర్జెన్సీ ఇష్యూ వస్తే ఫుల్ కవర్ చేస్తాయి. మీరు ప్రీ ఎగ్జిస్టింగ్ అడిగి ట్రీట్ చేపిస్తే అవదు కదా, వెరీ నామినల్ ఇస్తాడు. మొత్తానికి అది కూడా కవర్ అవుద్ది ఇన్వే. ఇప్పుడు లైఫ్ థ్రెటనింగ్ ఏమైనా వస్తే కవర్ అవుద్ది. ఇది ఈవెన్ డెత్ అయితే మళ్ళీ మోటల్ రీపాట్రియేషన్ కూడా తీసుకురావడానికి కూడా డబ్బులు ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయి. చాలా అడ్వాంటేజెస్ కూడా అయినాయి, చాలా జరిగినాయి. థాయిలాండ్లో ఒక అయినా చనిపోతే మళ్ళీ రావటం, కార్డియాక్ అరెస్ట్, అది చాలా కాస్ట్లీ అయిపోయారు కదా. మళ్ళీ కోఆర్డినేషన్, లీగల్ ఇదంతా. అందుకే ఇన్సూరెన్స్ అనేది వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ అది తీసుకోవాలి. సో ట్రావెల్ ఆయన ప్రొడక్టే చాలా మంది తెలదు, మ్యాండేటరీ అంటే తప్ప తీసుకోరు. ఈ ట్రావెల్ ఏజెంట్స్ ఏమో వాళ్ళు కాంపిటీషన్కి వెళ్ళిపోయి లోయెస్ట్ బడ్జెట్లో ఆఫర్ చేయాలి కాబట్టి వాళ్ళు ప్రపోజ్ చేయలేరు. బట్ అవకాశం ఉంటే గుర్తుపెట్టుకోండి, ఎనీ కంట్రీ ట్రావెల్ చేసినప్పుడు ఇంక ఇవన్నీ క్వైట్ జరుగుతూనే ఉంటాయి. ఏదైనా జరగవచ్చు కదా, ఏదైనా జరగచ్చు కదా, మన చేతులు లేదు కదా. వాళ్ళు జరగచ్చు, అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరగచ్చు, అక్కడ ఫైర్ ఇన్సిడెంట్ జరగచ్చు, మీరు స్టే చేసిన దగ్గర ఫుడ్ పాయిజనింగ్. చాలా మందికి క్లైమాటిక్ కండిషన్స్ కి హెల్త్ సిక్ అయిపోతారు అడిగి వెళ్ళాక కదా. ఏముంది 4 సడన్గా వామిటింగ్స్ అయితే కూడా మనిషి వీక్ అయిపోతాడు. అక్కడ హాస్పిటల్కి వెళ్తే వేసేస్తాడు. మీకు హాస్పిటల్కి వెళ్ళి ఫుడ్ పాయిజన్కి వెళ్తే కూడా 80 లక్షలు బిల్ అయిన కేసులు ఉన్నాయి. సో కాబట్టి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఒకటి కన్సిడర్ చేయండి. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ మేము కూడా ఆఫర్ చేస్తాం. మా ఇన్సూరెన్స్ నెంబర్ కాల్ చేస్తే మా టీం ఇస్తారు. మేము ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇచ్చాం. లక్కీలీ మేము క్లెయిమ్ సెటిల్ చేయాలి. క్లెయిమ్స్ అయినా చూసాం, కానీ ఎంతవరకు మా ట్రావెల్లో వెళ్ళి వాళ్ళకి రాలే. ఇప్పుడు యూరోప్లో ఉన్నారు, వాళ్ళకి ఎక్స్టెండ్ చూడాలి. ఇప్పుడు యూరోప్ వాళ్ళు కూడా ఫ్లై జోన్ రెస్ట్రిక్షన్స్ వల్ల రావట్లే, డిలేడ్ అయిపోయినాయి. ఇవేవి ఇన్సూరెన్స్ లేకపోతేనే మళ్ళీ తర్వాత ఏదన్నా ఒక ఎమర్జెన్సీ దీంట్లో ఏదన్నా ఒక డిజాస్టర్ ఏదైనా జరిగితే అప్పుడు మళ్ళీ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడము, మళ్ళీ ఎంబసీ వాళ్ళతో వీళ్ళతో హెడేక్ ఉంటుంది. అంత డిఫరెన్స్ ఎందుకు మనకి? వెరీ నామినల్ ప్రీమియంలో వస్తాయి సార్. చాలా మంది ఇన్సూరెన్స్ అంటే ఇది వేస్ట్ ఆఫ్ మనీ, కాస్ట్ అనుకుంటారు, కానీ ప్రైస్ చూస్తారు వాళ్ళు. ప్రైస్ ఇది చాలా తక్కువ ఉంటుంది. మీరు చూస్తే ఎవడైనా కొనేస్తాడు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎక్స్ప్లోర్ చేస్తే కొనేస్తారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుండా అంటే మనం కొంచెం ఆ ఫీల్డ్ లో ఉండి చూస్తున్నాం కాబట్టి మాకు భయం ఎక్కువ. నేను కెనడాలో ఫస్ట్ 1 week ప్లాన్ చేసి దాన్ని ఎక్స్టెండ్ అయితే ఆ పాలసీ ఎక్స్టెండ్ చేసిన దాకా టెన్షన్ పడ్డా. ముందు రోజు ఎక్స్టెన్షన్ కాపీ వచ్చిన దాకా ఫాలో అప్ నేను ఇన్సూరెన్స్ వాళ్ళతో. ఎక్స్టెండ్ చేశాక ఓకే కూల్. ఇప్పుడు ఎవరైనా వస్తే మాట సహాయం చేస్తారు, కానీ డబ్బులు ఎవరు సహాయం చేయగలుగుతారు? అంత డబ్బు ఎవరికే ఉండదు అఫోర్డబిలిటీ. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ లో ఇన్ ద ఈవెంట్ అక్కడ మేజర్ సిక్ అయిపోతే ఇక్కడ నుంచి మన డిపెండెన్స్ ట్రావెల్ చేయడం కూడా కవర్ అవుతుంది. ఇప్పుడు మీకు సపోర్ట్ కావాలి, ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలంటే 1000 ఎక్స్పెన్స్ కూడా కవర్ చేస్తారు. అంత అద్భుతమైన పాలసీలు 4,000కి 3,000కి 6,000 రూపాయలకి వస్తుంది. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఈజ్ మస్ట్. ఇఫ్ యూఆర్ గోయింగ్ అబ్రాడ్, ఇండియా దాటుతున్నారంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ పెట్టుకోండి, ఖచ్చితంగా పెట్టుకోండి.
నాకు వచ్చే డౌట్ అది, ఎందుకంటే మొన్న ఆల్మోస్ట్ 40-50 మెంబర్స్ అనుకుంటా దుబాయ్ వాళ్ళంతా లేడీస్ ఉన్నారు లేడీస్ ఉన్నారు. అంటే వాళ్ళకి మళ్ళీ అసలు సపోర్ట్ అసలు ఆ టైంలో ప్యానిక్ అయిపోతారు వాళ్ళకి ఎక్కడి నుంచి అసలు సపోర్ట్, నాకు అందుకని వచ్చింది డౌట్ అసలు. అదే ఆ యాక్సిడెంట్ టైంలో హెల్త్ ఇష్యూ ఏదైనా వస్తే మీకు మనం తట్టుకోలేం కదా, అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇన్సూరెన్స్ ఉంటే హాస్పిటల్లో కూడా ఇంకా వాళ్ళు అది చూసుకొని వాళ్ళు పెట్టేసుకుంటారు కదా సార్. ఇక్కడ నుంచి కోఆర్డినేట్ చేస్తారు. ఇప్పుడు అంతా కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంది ఇన్సూరెన్స్లో, ట్రావెల్లో. అక్కడ నుంచి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే చాలు, ఇంకా వాళ్ళే మొత్తం కోఆర్డినేట్ చేస్తారు. ఇంతకు ముందులాగా ఏం లేదు. ఇప్పుడు రియంబర్స్మెంట్ ఫట్ ఆ యాప్లో అప్లోడ్ కొడితే అయిపోద్ది, ఆడు కోఆర్డినేట్ చేసుకుని ఇచ్చేస్తారు. ఎస్ సార్.